యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, మనకు అంధత్వం లేదా గుడ్డితనం అన్నది రెండు రకాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మొదటిది మన కంట్లో లోపం, రెండవది కళ్ళు బాగున్నా వెలుగు లేకపోవటం. ఉదాహరణకు మనం బయట నుంచి వచ్చామనుకోండి, చిమ్మ చీకటి ఉంది, వేరే వాళ్ళ కొత్త ఇంట్లోకి వెళ్ళాం, వాళ్ళు గది చూపించారు, లోపలికి వెళ్ళాం, ఏ లైట్ లేదు, మనకు తెలుసా ఎక్కడ మంచం ఉంది, ఎక్కడ కంచం ఉంది, ఎక్కడ కూర్చోవచ్చు, ఎక్కడ భోంచేయచ్చు అని. మన కళ్ళు బాగానే ఉన్నాయిగా, అయినా కనిపించదు. ఎందుకు? చీకటి ఉంది కాబట్టి, వెలుగు లేదు కాబట్టి. సో అంధత్వం పోవటానికి రెండు విషయాలు అవసరం. మొదటిది మన కన్ను బాగుండాలి, రెండవది వెలుగు ప్రసరించాలి. ఆ వెలుగు ఇంకెవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆ వెలుగు ప్రభు అయిన యేసు క్రీస్తు అన్నటువంటి మన నాయకుడు. ఆయనను పోలి జీవిస్తే తప్ప మనకు వెలుగు ప్రసరింపజేయబడదు. మనము అనుకుంటాం నాకు అన్నీ కనిపిస్తున్నాయని, మనం అనుకుంటాం నాకు అన్నీ అర్థమవుతోంది, మనం అనుకుంటాం నాకు అన్నీ వినిపిస్తున్నాయి, కానీ నిజానికి మనం అంధత్వంలోనే ఉంటాం. ఆ విషయాన్ని గుర్తు చేయటం కోసం ఆ మాట చెప్పాను. కొన్నిసార్లు ఈ 23 సంవత్సరాల్లో ప్రభువా నేను మందిరానికి వస్తూ ఉన్నాను, చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, మరి ఆ సహోదరుడేమో పెద్దగా మందిరానికి రాడు, ఆయన మామూలుగా లోకంలో తిరిగినట్లుగానే ఉంటాడు, నాలాగా తెల్ల బట్టలు వేసుకోడు, సామాన్యంగా ఉంటాడు, కానీ ఆయనేమో లోకరీత్యా చాలా బలపడుతున్నాడు. ఆయనకు ఉద్యోగం ఉంది, ఆయనకు పెండ్లి అయిపోయింది, ఆయనకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలు అమెరికాకి వెళ్ళిపోతున్నారు, ఇదైపోతుంది అదైపోతుంది. నేనేమో నీతిమంతుడిగా ఉన్నాను నీ దగ్గర, నాకేమీ లేదే, నాకేమి ఇవ్వట్లేదే నువ్వు. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని, భౌతికపరమైనటువంటి వనరులు మనకు లభ్యమవుతున్నాయా లేదా అన్న విషయంతో మాత్రమే సంకుచితంగా చూస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయి.